హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా నా తరపు నుంచి కోరుకుంటూ నేనైతే మీ జ్యోతి. ఈరోజు అయితే ఇక్కడ బ్లౌజ్ అయితే దాటి నుంచి స్ట్రైట్గా చేయడానికి నానా తిప్పులో పడుతున్నాను. నేనైతే నీళ్ళల్లో పిండింది కూడా ఎంత ముడతలు ఉండదేమో నాకు తెలిసి. ఇదైతే అలా ఇచ్చారు కస్టమర్స్ అయితే. ఈ బ్లౌజ్ ఎందుకు ఇలా చేస్తున్నానంటే, ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ చేసింది దీని మీద వేసేసి కట్ చేద్దాం. ఎందుకు అంటే, మనం కస్టమర్స్ ఒకేసారి 4-5 బ్లౌజులు ఒకేసారి ఇస్తూ ఉంటారు కదా, నార్మల్ బ్లౌజులే కానీ లైనింగ్ బ్లౌజులే కానీ. అలా ఇచ్చినప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఏదన్నా కటింగ్ తేడా వస్తే బ్లౌజులు మొత్తం కూడా పాడైపోతాయి. అలా పాడైపోతే కస్టమర్స్ ఊరుకోరు కదండి, బ్యాడ్ నేమ్ వస్తుంది, మనల్ని తిడతారు కూడా కొంతమంది అయితే. అందుకనే సీనియర్స్ కాకుండా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ముందైతే ఒకటి కొలత పెట్టేసుకొని కట్ చేసుకుంటాం కదా, అది కరెక్ట్గా వచ్చింది అనుకుంటే ఇట్లా బ్లౌజ్ పీస్ ఒకటి కట్ చేసుకొని, ఇంకా 3 అయినా సరే 4 అయినా సరే మొత్తం కూడా లైన్గా ఒకదాని మీద ఒకటి వేసుకొని ఒక పిన్ అనేది పెట్టేసుకోండి. పిన్ పెట్టేసుకొని ఇట్లా కట్ చేసిన బ్లౌజ్ పీస్ అనేది ఇలా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేయాలన్నమాట. చుట్టూరు ముందైతే డీస్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. సేమ్ మనం కట్ చేసిన బ్లౌజ్కి ఎక్కడైతే టక్స్ ఇచ్చామో, ఎక్కడైతే లైన్ వేసుకున్నామో ప్రతిదీ కూడా ఇట్లా వేసుకోవాలన్నమాట. ఈ హ్యాండ్ కట్ చేసేటప్పుడు మట్టుకి మామూలుగా అది కట్ చేసిన బ్లౌజ్తో కట్ చేసాం కదా పీస్తో, మనకి ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది దాని మీద ఉండదు కాబట్టి మనం వేరే సపరేట్గా తీసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇది ఎవరో తెలియదు అనుకుంటారా? సీనియర్స్కి అయితే తెలిసే ఉంటుందండి. మనం ఒకేసారి నేర్చుకునేటప్పుడే 4-5 బ్లౌజుల మీద ప్రాక్టీస్ చేయలేం కదా, కొంచెం భయంగా ఉంటుంది కదా. అందుకని నేను ఈ టిప్ అయితే ఫాలో అయ్యాను. నాకైతే బాగానే సక్సెస్ అయింది. నేను ముందైతే ఇలాగ ఒక్క బ్లౌజ్ పీస్ కట్ చేసుకొని ఇది సెట్ అయింది వాళ్ళకి కుట్టేసిన తర్వాత వేసుకొని చూసి సెట్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అదే కొలతన ఇంకొకటి కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత మిగిలిన బ్లౌజుల మీద ఇలా చేశాను అన్నమాట. నేను 3 అయినా సరే 4 అయినా సరే ఒకేసారి కట్ చేసేటప్పుడు ఇలా చేసేదాన్ని అన్నమాట. కొత్తలు నేర్చుకునే కొత్తలో మనం బ్లౌజ్ పీసులు కుట్టేటప్పుడు ఇలా చేసేదాన్ని. మార్కింగ్స్ మొత్తం కూడా మనకి ఆనవాలు ఉండేటట్టుగా పెట్టుకోవాలి. డీస్ పెట్టుకునేటప్పుడే మార్క్ చేసుకోవాలి. ఎక్కడ నడుం బెల్ట్ కాడ, బ్యాక్ సైడ్ డాట్స్ కాడ, ప్రతి చోట కూడా మనం డీస్ అనేది పెట్టుకోవాలన్నమాట. మనం కట్ చేసిన బ్లౌజ్ పీసులు ఉంటాయి కదా, వాటితోనే అక్కడ వాటికి ఎక్కడెక్కడ మార్కింగ్ ఉందో సేమ్ అలాగే చేసుకోవాలి. ఇలా ఏం అవసరం లేదు. మేము ఒకేసారి కట్ చేస్తామంటే కనీసం హ్యాండ్ హైటే తీసుకోండి. హ్యాండ్ హైట్ తీసుకున్నా సరే కొంచెం పొడవైంది, కురసైంది, లేకపోతే హ్యాండ్ పైకి లాగేస్తుందని కస్టమర్స్ చెప్తుంటారు కదా, లేకపోతే షోల్డర్ జారిపోవటం ఇలాగ ఏదైనా ఉంటుంది కదా, పొరపాటు జరిగినప్పుడు మనం 4-5 కట్ చేస్తే మొత్తం కూడా అలాగే పాడైపోతాయి కదండి. అందుకనే ముందైతే ఒక బ్లౌజ్ అయితే కట్ చేసేసుకొని అది సెట్ అయితే ఇలా చేసుకోవాలి. ఒకేసారి 4-5 కట్ చేసుకోవచ్చు. అది చెయ్యి తిరిగే కొందుగా ఇలా కట్ చేసేటప్పుడు ఒకేసారి కట్ చేస్తాం కదా, అలా చెయ్యి తిరుగుతుంది, మాకు సెట్ అయింది, మనకి పర్ఫెక్ట్గా వస్తుంది, ఏ మార్కింగ్ తేడా లేదు అనుకున్నప్పుడు సీనియర్స్ అయిన తర్వాత అప్పుడు ఒకేసారి కట్ చేసుకోవాలన్నమాట 4-5 బ్లౌజులు. ఈ చిన్న వీడియో అయితే నేను ఎలా ఫాలో అయ్యానో, నేను ఎలా ఇందులో సెట్ అయ్యాను అనేది మీతో షేర్ చేసుకుంటాం కోసం నేను ప్రత్యేకంగా ఇలా చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ కటింగ్ అనేది ఐకాన్లో ఇస్తాను, పైన ఐకాన్లో ఇస్తాను, క్లిక్ చేసి అయితే ఒకసారి చూడండి. కింద కామెంట్ బాక్స్లో కూడా లింక్ ఇస్తాను, చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ కటింగ్ అనేది చూడకపోతే ఒకసారి అయితే చూసేయండి. ఇదైతే 36 బ్లౌజ్ అండి, 36 సైజు. ఎవరైనా కటింగ్ చూడని వాళ్ళు ఉంటే కనుక చూసేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ప్రతి దానికి కూడా రిప్లై ఇస్తాను. నాకు వచ్చింది 10 మందికి నేర్పడం అది పర్వాలేదు అనిపించింది నాకైతే. అందుకని నేను ఏది చేసినా కూడా మీతో వీడియోలో షేర్ చేసుకుంటాను. అది బ్లాగే కానివ్వండి, ఏదైనా సరే నేను చేసే ప్రతి పని కూడా మీతో షేర్ చేస్తున్నాను అన్నమాట. నాకు
కటింగ్ బ్లౌజు గ్రీన్ కలర్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు 2 పీసులు వచ్చినాయి. నాది కొంచెం బ్లౌజ్ పెద్దగా ఉంది, సరిపోయింది. నాకైతే ఈ పింక్ కలర్ బ్లౌజ్కి సరిపోలేదన్నమాట. అందుకనే ఒక్కొక్క పీస్ కట్ చేసుకొని తర్వాత ఈ ఆది బ్లౌజ్ ప్రకారంగా కట్ చేస్తున్నాను అనమాట. మనకి ఖర్చుతో పాటు కావాలి కాబట్టి ఇట్లా ఒక్కొక్క పీస్ తీసుకున్నాను. బ్లౌజ్ ఎక్కువ కనుక ఉంటే మనం కొలత తీసుకునేటప్పుడే ఎక్కువ ఉంటే కనుక 80 సెంటీమీటర్లు ఎక్కువ ఉంటే మనం ఇట్లా డబుల్ వస్తుందండి, లేకపోతే ఒక పీసే వస్తుంది అనమాట. ఇక్కడైతే కటింగ్ అయిపోయింది. ఇంకా ఉక్స్ పట్టి మెడపట్టి అనేది మనం స్టిచ్చింగ్ అప్పుడు చూడొచ్చు. ఈ చిన్న టిప్ మీకు నచ్చిందా? అయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్